వెల్కమ్ టు కమలాకర్ హోమ్. నేనండి మీ కమలాకర్ని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అయితే అండి ఇక నెక్స్ట్ చూశారు కదా, మన నల్లకుండలు వచ్చి అవి ఏంటి, ఎట్లా ఏంటి, మితి బియ్యం అన్నీ చూశారు. నెక్స్ట్ అయితే మేము మా నాన్న కానీ మా అప్పటి నుంచి పెళ్లి కూతురు కానీ పెళ్లి కొడుకుని చేసిన రోజు సత్యనారాయణ కథ చెప్పించుకొని స్టార్ట్ చేస్తాం. ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని, ఆ దేవుని ఆశీస్సులు కూడా తీసుకోవాలి కాబట్టి సత్యనారాయణ వ్రతం చేయిస్తాము. అదే కథ మా పాపను పెట్టుకొని మేము ఎలా పూజ చేశాము, కథ ఎట్లా జరిగింది, ఏంటిది ఒకసారి చూద్దామా? లెట్స్ గో నౌ. ओम श्रीमन्महादेवताय नमो नमः। श्री दीप प्रज्वलन मुहूर्त नमस्काराय स्वाहा। नमः शिवाय शिवतराय स्वाहा। अपौपस्पृश्यात्। ओम केशवाय स्वाहा। ओम नारायणाय स्वाहा। ओम माधवाय स्वाहा। ओम गोविंदाय नमः। अत अक्षदान गृहीत्वा రుణక్షంతలు తీసుకోండి, ఆ ముంగలు పెట్టి సర్వే తే భూయపారకాః అక్కడ వదిలేసి ఈ 3 వేలతో మధ్య 3 వేలతో ఇట్లా ముక్కు పట్టుకొని ప్రాణాయామం చేయండి. ప్రాణానాయమ్య పరబ్రహ్మర్జి పరమాత్మా దేవతా దేవి గాయత్రీ ఛందః ప్రాణాయామే వినియోగః. ఓం మోహో ఓం వః ఓం సవః ఓం మహః ఓం గణః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. అతస్తం వృక్షాల్య తీయండి. మళ్ళీ అక్షంతలు తీసుకోండి. అక్షంతలు తీసుకొని ఒక్కొక్క పువ్వు తీసుకోండి. స్వామి ఆడవాళ్ళకి పెళ్లి కానప్పుడు కుడి చేతి, పెళ్లి అయిన తర్వాత రెండో చేతికి. సత్యనారాయణ స్వామినే నమో నమః. కంకణధారణ ముహూర్త శుభ ముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు. పైన దేవుళ్ళ లోపల పైన మీరు తెచ్చిన సామాన్ల పైన మీ పైన మొత్తం ప్రోక్షణ చేసుకోండి. ఓం మత ఇది ప్రదర్శం సంప్రోక్షయేత్. అపవిత్ర పవిత్రో వా శరవావస్థాంగతో వివాయస్పరి దేవదేవేశ సవాక్య వ్యాంతరశ్రీ దేవదేవేశ 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 ఇది పవిత్రే కృత్వా అత మహాగణపతి మనసా ధ్యాత్వా రుణక్షంతలు తీసుకోండి. చాలు రుణక్షంతలు తీసుకొని మనవక్రతుండాయ ధీమహి తన్నో దంతే ప్రచోదయాత్. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణే నమోస్తుతే. శ్రీమన్మహా శ్రీ సత్యనారాయణ స్వామినే నమో నమః. ప్రప్రథమేన శ్రీ గౌరీ గణాధిపతయే నమో నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి. మనసులో ఓం గం గణపతయే నమః అనుకుంటూ అక్కడ 2 పూతల పైన గౌరవం పైన నమస్కారం చేసుకోండి. గౌరవం పైన గణపతి పైన ధ్యాయామి, ధ్యానం సమర్పయామి. ఆవాహయామి, ఆసనం సమర్పయామి. పాదయోః పాద్యం పాద్యం సమర్పయామి. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. ముఖాంబుజే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. మళ్ళీ అక్షంతలు తీసుకోండి. స్వామినే నమో నమః. అందరూ కూడా మనసులో ఆ నవగ్రహాలను అలాగే ఆ సత్యనారాయణ స్వామి కూడా మనసులో ధ్యానం చేసుకోండి. అందరూ కూడా మనసులో ఓం శ్రీ సత్యనారాయణాయ నమః అనుకుంటూ ఉండాలి. ఓం మథ శ్రీమన్మహ ఆదిత్యాది నవగ్రహ దేవతాయే నమో నమః. శ్రీ సత్యనారాయణ మహాస్వామినే నమో నమః. అథ ధ్యానో శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణు భగవయారో సర్వలోకైకనాథం. శ్రీమన్మహా సత్యనారాయణ స్వామినే నమో నమః. శ్రీ ప్రధాన కలశ దేవతాయే నమో నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి. అక్షంతలు తీసుకొని ఇక్కడ ఈ నవగ్రహాల పైన అంటే తమలపాకుల పైన చుట్టుకుంటూ అక్కడ కలశం పైన ఫోటో పైన అక్షంతలు వేసి నమస్కారం చేసుకోండి. ఓం ధ్యాయామి, ధ్యానం సమర్పయామి. ఆవాహయామి, ఆసనం సమర్పయామి. పాదయోః పాద్యో పాద్యో సమర్పయామి. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. ముఖాంబుజే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. శ్రీ సత్యనారాయణ స్వామి
ధీరం నమామి శ్రీమన్మహ దేవతాజే నమో నమః సమర్పయామి. ఆ దేవుని చూపించి మీరు ముఖాలందరూ చూపించండి. ఓం శ్రీమన్మహ దేవతాజే నమో నమః. జై బోలో విఘ్నేశ్వర భగవానికి जय बोलो मंगल गौरी माता की जय जय बोलो आदित्यादि नवग्रह देवता भगवान की जय जय बोलो श्री सत्यनारायण पत्नी अक्षुंतलेंटవి తీసుకొని వేస్తురండి. అత ద్వితీయోధ్యాయః ప్రారంభః. వ్రతంబును పూర్వం ఎవరు ఆచరించినారో తెలుపదను. పూర్వము కాశీ నగరమున ఒక పేద బ్రాహ్మణుడు ఆకలిచే బాధపడుతూ తిరుగుతుండెను. మహావిష్ణువు ఒక వృద్ధుని రూపంలో ఆ పేద బ్రాహ్మణుడుకు ఎదురుగా పోయి, ఓ బ్రాహ్మణుడా, నీవు ఎందుకు ఈ విధముగా తిరుగుచున్నావని అడిగినవాడాయను. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, ఓ విప్రోత్తమ, నేను మిగిలి దరిద్రుడను భిక్షాడించే జీవించున్నాను. ఈ కష్టం తొలగించినట్టుకు ఏదైనా ఉపాయం తెలుపమని అడిగినవాడాయను. అప్పుడు ఆ భగవంతుడు, బ్రాహ్మణుడా, శ్రీ సత్యనారాయణ స్వామి తన భక్తులకు అన్ని వివరములా ప్రసాదించే కష్టములన్నీ తొలగించుతున్నారు. ఆ సత్యనారాయణ స్వామి వ్రతంబును ఆచరించమని తెలిపి అదృష్టుండాయను. ఆ బీద బ్రాహ్మణుడుకు ఆ సత్యనారాయణ స్వామి వ్రతంబును రేపు చేతులని మనసులో సంకల్పించుకొని ఆ రాత్రి ఉత్సాహమున లోపల పెట్టింది, బయట పెట్టి చేసేది. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, ఓ విప్రోత్తమ, నేను మిగిలి దరిద్రుడను భిక్షాడించే జీవిస్తున్నాను. ఈ కష్టములన్నీ తొలగించినట్టుకు ఏదైనా ఉపాయం తెలుపమని అడిగిన వాడాయను. అప్పుడు ఆ భగవంతుడు, బ్రాహ్మణుడా, శ్రీ సత్యనారాయణ స్వామి తన భక్తులకు అన్ని వివరములా ప్రసాదించే కష్టములన్నీ తొలగించుతున్నారు. ఆ సత్యనారాయణ స్వామి వ్రతంబును ఆచరించమని తెలిపి అదృష్టున్నాయను. ఆ బీద బ్రాహ్మణుడు ఆ సత్యనారాయణ స్వామి వ్రతంబును రేపు చేయుదనని మనసులో సంకల్పించుకొని ఆ రాత్రి ఉత్సాహమన నిధుర రాకపోగా ఇట్ల కాలం గడిపి మరునాడు తెల్లవారు జామున లేచి ఆ సత్యనారాయణ స్వామి వ్రతంబును ఆ రోజు తప్పక చేయుదనని మనలా సంకల్పించుకొని భిక్షాడనకు బయలుదేరను. ఆ రోజు అతనికి చాలా ద్రవ్యం లభించను. ఆ డబ్బులతో అతడు ఫలములు, పాలు, తేనె, పెరుగు మరియు సకల పూజా ద్రవ్యములు కొని బంధుమిత్రాలు కలిసి శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతంబును ఆచరించను. ఆ భగవంతుడి కృప వలన అతని దారిద్రమంతా కూడా తొలిగిపోయి సకల సంపదలతో సుఖముగా జీవించను. ఆనాటి నుండి ప్రతి నెల అతడు వ్రతంబును ఆచరించి చివరకు మోక్షను పొందినవాడాయను. ఒకనాడు ఆ బ్రాహ్మణుడు వ్రతంబును ఆచరించినప్పుడు ఒక కట్టెలమ్ముకునే జీవించువాడు ఆ ఇంటికి వచ్చి దాహము తీసుకొని నీళ్లు అడిగెను. అప్పుడు ఆ సత్యనారాయణ స్వామి వ్రతంబును చూచి అతను ఆ పూజా చేమి ఆ విధానం కూడా తెలియమని ప్రార్థించిన వాడాయను. ఆ బ్రాహ్మణుడు అతనితో ఆ పూజా విధానం కూడా తెలిపి ప్రసాదంబును అందరికీ ఇచ్చెను. అప్పుడు ఆ కట్టెలమ్ముకునేవాడు ఆ సత్యనారాయణ స్వామి వ్రతంబును చేయుటకు నిశ్చయించుకొని కట్టెలు అమ్మటకు పట్టణంలోని పూజను. నారాయణుని సేవకురారమ్మ మనసారా స్వామిని కులసి హారతులీరమ్మ. నోచిన వారికి నోచిన వరము, చూచిన వారికి చూచిన ఫలము. నోచిన వారికి నోచిన వరము, చూసిన వారికి చూసిన ఫలము. స్వామిని పూజించే చేతులే చేతులట, ఆ మూర్తిని దర్శించే కన్నుడే కన్నులట. తన కథ వింటే ఎవ్వరికైనా జన్మ తరించునట. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసారా స్వామిని కులసి హారతులీరమ్మ. అర్చన చేద్దామా మనసు అర్పణ చేద్దామా, అర్చన చేద్దామా మనసు అర్పణ చేద్దామా. స్వామికి మదిలోనే కోవెల కడదామా. 10 కాలాలు పసుపు కుంకుమలు ఇమ్మని కోరేనా. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసారా స్వామిని కులసి హారతులీరమ్మ. మంగళమనరమ్మ జయ మంగళమనరమ్మ. పరములు జోడించి శ్రీ చందనమలరించి మంగళకరమగు సుందరమూర్తికి వందనమనరమ్మ. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసారా స్వామిని కులసి
హారతులీరమ్మ మనసారా స్వామిని కొలచి హారతులీరమ్మ ఓం కర్పూరగౌరం కరుణావతారం మృగేంద్రహారం సుధావసంతం హృదయారవిందే భవం భవాని సహితం నమామి. ఇట్లా నీళ్ళతో దిప్పి దేవుని చూపించి ఒకసారి నిజ దేవుని కూడా చూపించి బయటకు వచ్చినాక మీరు అందరూ ముక్కోండి. ఓం మతా శ్రీమన్మహాదేవతాయే నమో నమః. మంగళ ఆనంద నిరాజనే మంగళశయామి. జై బలో శ్రీ సత్యనారాయణ భగవానికి జై. గోవింద గోవింద రమా రమణ గోవింద గోవింద. అది తీసుకోపోయి ఎట్లా ఇంట్లో దేవుని కాడ చూపించి ఒకసారి బయటికి వచ్చి అందరూ వర్ణశ్యంతే ప్రదక్షిణం పదే పదే పాపోహం పాపకర్మాణం పాపాత్మా పాపసంభవః రాయమాదేవ శరణాగతవత్సల అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్షో శ్రీ జనార్దన రక్ష రక్షో శ్రీమన్మః సత్యనారాయణ స్వామినే నమో నమః. ఆత్మత్రయ పూర్వ నమస్కారం సమర్పయామి. నమస్కారాన్ని కరోమి. మగవాళ్ళు ఇట్లా సాష్టాంగ నమస్కారం చేయండి, ఆడవాళ్ళేమో మోకాల పైన కూర్చొని నమస్కారం చేసుకోండి. ఓం మత సాష్టాంగ పూర్వక నమస్కారాన్ని కరిష్యే. ఓం శతమానం భూస్తాయ పురుషేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతే శ్రీ సత్యనారాయణ స్వామి సంపూర్ణ కృపా కటాక్ష వీక్షణ ఫలసిద్ధిరస్తు. అత కార్యక్రమేణ సకల ఆటంక నిర్విఘ్నత ఫలసిద్ధిరస్తు తథాస్తు. అత శ్రీమన్మః సత్యనారాయణ స్వామి కులదేవత ఇష్టదేవత గ్రామదేవత సంపూర్ణ కృపా కటాక్ష వీక్షణ ఫలసిద్ధిరస్తు తథాస్తు. సకల విద్యా పారంగతాసిద్ధిరస్తు తథాస్తు. మనోవాంఛ ఫలసిద్ధిరస్తు. వ్యాపార వ్యవహార అధిక లాభ. స్వామి రామా